నిన్న ఏం జరిగిందంటే ఓన్లీ రజనీకాంత్ గారి ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్క మూవీలో ఎవరు వెయిట్ చేస్తున్న సినిమా యొక్క షూటింగ్ అయితే అయిపోయింది. అదే 'జైలర్ 2' యొక్క షూటింగ్ అయితే అయిపోయింది. అయితే దానికి సంబంధించి కొన్ని పిక్స్ అయితే బయటకు వచ్చినాయి అన్నమాట. ఆ పిక్స్ లో డైరెక్టర్ నెల్సన్ గారు, రజనీకాంత్ గారు, ఇంకా సినిమాకి పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కేక్ అయితే కట్ చేస్తున్నారు సినిమా షూటింగ్ అయిపోయిందని. అయితే ఆ పిక్స్ బయటకు వచ్చిన దగ్గర నుండి కూడా ఈ సినిమా తెగ ట్రెండింగ్ లో ఉంది. ఎందుకు? కేక్ కోసినందుకు కాదు. ఆ పిక్స్ లో ఒక మనిషి అయితే కనపడ్డాడు. ఆ మనిషి కనపడిన దగ్గర నుండి ఈ సినిమా అయితే తెగ ట్రెండింగ్ లో అయితే ఉంది. ఆయనే మన రజనీకాంత్ గారి అబ్బాయి. అదేంటి, రజనీకాంత్ గారికి అబ్బాయి ఎక్కడ ఉన్నారు? బయట లేరు, కానీ జైలర్ సినిమాలో ఉన్నాడు కదా. జైలర్ సినిమా క్లైమాక్స్ లో వాళ్ళ అబ్బాయిని మన రజనీకాంత్ గారు చంపించేస్తాడు కదా. ఆయన అయితే నిన్న పిక్స్ లో అయితే కనపడ్డాడు. మీరు చూడండి ఒకసారి, చక్కగా ఆనందంగా హ్యాపీగా కేక్ చూసి అయితే ఆయన అయితే నవ్వుతున్నాడు. కేక్ మంచి టేస్ట్ అయితే ఉండి ఉంటది నాకు తెలిసి. అది పక్కన పెడితే ఆయన ఎలాగో పార్ట్ 1 లో చనిపోయాడు. క్లైమాక్స్ లో అదే అదే క్లైమాక్స్, ఆ సినిమా యొక్క క్లైమాక్స్ అదే. మరి పార్ట్ 2 షూటింగ్ లో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చనిపోలేదా? అసలు ఏం జరిగింది? బ్లఫ్ చేశారా? ఈ డౌట్స్ అన్ని వస్తున్నాయి అనమాట. అయితే ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే, అంతకుముందు మనం చూసింది జైలర్. జైలర్ ఎక్కడి నుంచి చూసాం? మన స్టోరీ వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేసి లాస్ట్ క్లైమాక్స్ వరకు అయితే చూసాం. ఫ్లాష్ బ్యాక్ మధ్యలో కొద్దిగా అయితే మనకైతే చూపించారు. అంటే తను జైల్లో ఉన్న మన రజనీకాంత్ గారు జైలర్ గా ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు, కొద్దిగా చిన్న బిట్ అయితే చూపించారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే చూపించలేదు. అయితే ఈ జైలర్ 2 అనేది జైలర్ 1 కి సీక్వలా ప్రీక్వలా? సీక్వల్ అయితే తన కొడుకు అయితే చనిపోయాడు, కనపడ్డావు. ప్రీక్వల్ అయితే కనపడతాడు. అదొక పాసిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే అంతకుముందు జరిగిన స్టోరీ మనకైతే తెలీదు. జైలర్ చేసిన విధ్వంసం మీరు చూసుకుంటే, జైలర్ సినిమాలో ప్రతి ఒక్క రౌడీ ఎలివేషన్ ఇస్తా 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 అయితే ఉంటాడు. ఏదో ఆ జైల్ సీక్వెన్స్ లో ఒక చెవు అయితే కోస్తాడు. అంత పవర్ఫుల్ గా కూడా నాకైతే అనిపించలేదు. కానీ అసలైన స్టోరీ ఏంటి? ఆ జైలర్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? అందరూ భయపడటానికి కారణం ఏంటి అనేది నాకు తెలిసి జైలర్ 2 లో చూపిస్తాడని నేనైతే అనుకుంటున్నా. అందుకే ఆ కొడుకు క్యారెక్టర్ అయితే ఉందని నేనైతే అనుకుంటున్నా. ఇది ఒక పాసిబిలిటీ. పాసిబిలిటీ 2 ఏంటంటే, ఆ క్లైమాక్స్ లో రజనీకాంత్ గారి స్పెట్స్ మీద బ్లడ్ అయితే పడిద్ది. మనం అక్కడ ఆయన అయితే చనిపోయాడని అయితే అనుకుంటాం కొడుకు క్యారెక్టర్. ఇన్ కేస్ ఆ కొడుకు క్యారెక్టర్ దెబ్బలతో బయటపడితే, రివెంజ్ కోసం తన తండ్రి పైన రివెంజ్ కోసం తిరగబడితే, ఇది ఒక పాసిబిలిటీ అయితే ఉంది. ఇంకా మూడో పాసిబిలిటీ ఏంటంటే, ఇది రాఘవ లారెన్స్ గారి సినిమాలో ఎక్కువగా అయితే జరిగిద్ది. చనిపోయి ఆత్మగా బయటకు వచ్చి రివెంజ్ తీర్చుకోవటం. ఈ మూడోది ఎలాగో పాసిబిలిటీ అయితే లేదు కాబట్టి, అయితే ఇప్పుడు వచ్చే జైలర్ 2 సినిమా జైలర్ కి ప్రీక్వల్ అవ్వాలి. లేకపోతే వాళ్ళ కొడుకు బతికొచ్చి రివెంజ్ తీర్చుకునే సినిమా అయి ఉండాలి. ఈ విధంగా అయితే ఈ జైలర్ 2 స్టోరీ అయితే ఉంటదని నేనైతే అనుకుంటున్నా. ఏదేమైనా సరే జైలర్ 1 అనేది ఒక సర్ప్రైజ్. ఆ సినిమా పైన అంచనాలు అంత ఇదిగా లేవు, ఖచ్చితంగా లేవు. కాబట్టి ఆ సినిమా పెద్ద హిట్ అయితే అయిపోయింది. కానీ ఈ జైలర్ 2 పైన బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి వాటిని మన నెల్సన్ గారు అందుకుంటారా లేదా అనేది ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్ అన్నమాట. ఇంకా ఈ సినిమాలో క్యామియోస్ అయితే ఉన్నాయి కదా, మన శివరాజ్ కుమార్ గారిది, మోహన్ లాల్ గారిది. ఇంకా మన తెలుగు నుండి మన బాలకృష్ణ గారిని అయితే తీసుకుందాం అనుకున్నారు, కానీ రెమ్యునరేషన్ వల్ల బాలకృష్ణ గారు అయితే దీంట్లో ఎటువంటి క్యామియో అయితే చేయట్లేదంట. మరి బాలీవుడ్ లో నుంచి ఒక స్టార్ అయితే క్యామియో చేసే అవకాశం అయితే ఉందంట. మరి పార్ట్ 1 అయితే అలా నడిచిపోయింది క్యామియోస్ తో, ఎలివేషన్స్ తో. మరి పార్ట్ 2 కూడా అది వర్కౌట్ అయిద్ది అంటారా? అయితే మంచిదే, జైలర్ 3 వస్తే ఏమైద్ది. ఈసారి కొడుకు ఆత్మ వస్తే బాగుంటదని నేనైతే అనుకుంటున్నా. మరి అది మరి మరి మీరు ఈ జైలర్ 2 స్టోరీ ఎలా ఉంటది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.